ఈరోజు నాటు సారా నిర్మూలన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సీరియస్ గా తీసుకున్న సందర్భంగా ఆదోని ప్రొవిజనల్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గల ఈ బెల్లం ఏదైతే సరఫరా ఉంటుందో హోల్సేల్ రిటైలర్స్ వ్యాపారస్తులకి అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది. ఇది సారా తయారీలో ప్రధానమైన పాత్ర కాబట్టి ఇది మిస్యూజ్ ఎలా అవుతుంది, ఏ విధంగా సప్లై చేస్తారో, దీని రిప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనే విషయాలు తెలియజేయడం కోసము చట్టపరమైనటువంటి లీగల్ గా దీంట్లో ఏమేమి అప్లికబుల్ అవుతాయి, సో మీరు చేయాల్సిన పని ఏంటి, ఈ మ్యానుఫ్యాక్చరర్స్ కి సప్లై చేయకుండా సారా నిర్మూలన కార్యక్రమంలో మీ వంతుగా కృషి చేయాలి. కాబట్టి అవగాహన కోసము ఒక అవగాహన సదస్సు అనేది టౌన్ లో రిటైలర్స్ కి హోల్సేల్ అందరికి ఏర్పాటు చేసి కన్సల్డ్ బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ గారు, తర్వాత మార్కెట్ ఎక్స్ చైర్మన్ గారు, తర్వాత మిగిలిన సిటిజన్స్ అందరితో సమక్షంలో వీళ్ళకి అసలు బెల్లంని ఏ విధంగా వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు, నల్ల బెల్లమా తెల్ల బెల్లమా, సారా తయారీలో ఎలా వాడతారు, అది ఫర్మెంటేషన్ ఎలా అవుతుంది, దాంట్లో యూరియా కలిపి ఆ తర్వాత అది కామన్ గా ఈ స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూలీనాలు చేసుకునే వాళ్ళకి అమ్మడం వల్ల దాని ప్రభావం వల్ల ఆరోగ్య పరిస్థితి, తర్వాత సంఘంలో వాళ్ళకు ఉన్నటువంటి గుర్తింపు కానీ, తర్వాత వాళ్ళ స్కూల్ పిల్లలు కానీ వాళ్ళ ఫైనాన్షియల్ స్థితి కానీ చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి మీరు చేసేటువంటి ఈ పని వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి. సో మీరు కస్టమర్స్ కి మామూలుగా సారాయి కాకుండా వేరే కన్జ్యూమర్ పర్పస్ లో కన్జంప్షన్ పర్పస్ లో ఇవ్వండి. అదే మీకు హోల్సేల్ నుంచి రిటైల్ నుంచి 10 కేజీలు 20 కేజీలు 50 కేజీలు మూటలు ఇవ్వడం వల్ల అది ఎవరు తీసుకెళ్తున్నారు ఎక్కడైనా మీకు తెలియట్లేదు ఇప్పటివరకు. అది మేము ఐడెంటిఫై చేశాం కాబట్టి మీరు ఇవ్వకూడదు. ఇచ్చేటప్పుడు 5 కేజీలు లోపు ఇవ్వాలి. 5 కేజీల పైన ఇస్తే ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఒక ఆధార్ కార్డు చూపించి ఆ ఫంక్షన్ ఏ పర్పస్ లో ఉంది, ఎక్కడ ఉంది అనేది అవన్నీ డేటా తీసుకొని అది సప్లై చేయడం వల్ల మనం మాక్సిమం దీన్ని కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతాము. మనకి ఈ విధంగా చేయడం వల్ల మ్యానుఫ్యాక్చరర్ ఈజీగా ఐడెంటిఫై అయిపోతారు. ఎవ్రీ 15 days కి ఫోర్ట్ నైట్ లో మీ రిపోర్ట్స్ ఎక్కడి నుంచి కొన్నది, ఎంత కొన్నది, ఎవరికి సప్లై చేసింది, రోజు వైజ్గా ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎవరికి ఇస్తాం, ఈ డేటాను మేము అన్ని కలెక్ట్ చేస్తున్నాము. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏ షాప్ లో ఎంత పోతుంది బిజినెస్, బెల్లం ఎవరికి పోతుంది అనేది మనం ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుంది. మనకి దీనివల్ల సారాయి తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో తద్వారా ఈ సారాయి అనేది కంట్రోల్ చేయడంలో ప్రధానమైనటువంటిది మనకు సపోర్ట్ తగ్గినట్టుగా ఉంటుంది. అలాంటిది ఏం లేదు. మనము కామన్ పీపుల్ ఎవరైనా కూడా రోజు బెల్లం అనే పరిస్థితి ఉండదు. 2 రోజులుగా 3 రోజులుగా ఉంటాడు. అది కూడా తెచ్చుకోవాలన్నా కూడా 5 కేజీలు 2 కేజీలు 3 కేజీలు రోజు తెచ్చుకోవచ్చు. 5 కేజీల పైన ఉంటే మనం ఆధార్ ప్రూఫ్ ఎందుకు తీసుకుంటామంటే ఇది మిస్యూజ్ అయ్యి వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు ఒక 5-6 మంది మనుషులు పెట్టుకొని ఆ షాపులో 5 కేజీలు 10 కేజీలు అట్లా కొని అంతా అక్యుములేట్ చేసి అవన్నీ మళ్ళీ తీసుకెళ్లి సారా తయారీని ఉపయోగిస్తాడు. కాబట్టి మేము ఇవన్నీ ఎవిడెన్స్ అడుగుతున్నాం. దానివల్ల మనకు తెలిసిపోతుంది. ఒక సారాయి తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్ ఒక షాప్ లోనే జనరల్ గా ఉంటాడు 10 కేజీలు 20 కేజీలు, ఒక్కొక్క షాప్ లో 5-5 కేజీలు అన్నప్పుడు అతను ఐడెంటిఫై తెలిసిపోతుంది. సో దానివల్ల మనం ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. కాబట్టి కామన్ పీపుల్ రోజువారీ నిత్య చర్యలకి ఎలాంటి ఇబ్బంది అయితే జరగదు. ఓకే, నాటు సారా ఆదోనిలో ఉందన్నమాట వాస్తవం. గతంలో పోల్చుకుంటే అప్పుడు కూడా నేను పనిచేశాను. అప్పుడు 100% ఉంటే ఇప్పుడు 25% మాత్రమే ఉంది. అవి కూడా లిటిల్ బిట్ ఒక 25-30 మంది దాకా మేము ఐడెంటిఫై చేశాము. ఒక 10 స్పాట్ లో ఉన్నాయి. అవి మేము ఇన్వాల్వ్ చేస్తాం. ఆల్రెడీ మేము బడ్డీలు సారాయి బడ్డీలు కొట్టినప్పుడు సారాయి సీజ్ చేసినప్పుడు ఇన్వాల్వ్ చేశాము. ఒక 4 అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు కోర్టులో సరెండర్ అయ్యారు. రిమైనింగ్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఇంకా స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు అవగాహన సదస్సులు చుట్టుపక్కల విలేజ్ లో టౌన్ లో అవి జరుగుతున్నాయి. బైండ్ ఓవర్లు సెల్లర్స్ మీద ఇప్పటికీ పోయిన నెల 19 స్టార్ట్ అయితే ప్రోగ్రామ్ ఇప్పటి వరకు దగ్గర 36 మందిని చేశాము. ఇంకొక 20 మంది బ్యాలెన్స్ వాళ్ళని కూడా చేస్తాము. ఎవరన్నా అది అధిగమించి మళ్ళీ చేస్తే బ్రీచ్ అయితే 2 lakhs వరకు ఫైన్ వేపిస్తాం ఎంఆర్ఓ దగ్గర. ఇంకా కంట్రోల్ కాకపోతే వాళ్ళు 2-3 కేసులు ఉంటే ఖచ్చితంగా పీడీ యాక్ట్ 100 మా డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ గారు, డిప్యూటీ కమిషనర్, మన అసిస్టెంట్ కమిషనర్ గారు ఇంకా హైయర్ అథారిటీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మాకు చైతన్య రోజాలు, కళా జాతరలు ఇవన్నీ ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు. మనకి రేపు 24th నాడు వస్తుంది చైతన్య రథం అనేది. అది మనకి సేల్ పాయింట్ దగ్గర మ్యానుఫ్యాక్చరర్స్, ఈ బెల్లం రిటైలర్స్, హోల్సేల్ దగ్గర మొత్తం టౌన్ ఎక్కడైతే మనకు ఐడి పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్ లో మొత్తం దగ్గర అవగాహన ఒక మెసేజ్ ఇచ్చుకుంటూ దాంతో పాటు మా స్టాఫ్ కూడా ఉంటారు. ప్రజల్లో సారా యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, గవర్నమెంట్ యొక్క సీరియస్నెస్ ఏంటి, నవోదయం 2.0 భాగంగా దీన్ని ఇది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ త్వరలో కంప్లీట్ గా సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా చేయడానికి అన్ని రకాల చర్యలు జరుగుతూ ఉన్నాయి.